నమస్తే, వెల్కమ్ టు వారెంట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎవరు అని అనుకుంటున్నారా? మరెవరో కాదండి, గోల్డ్ మ్యాన్ పహిల్వాన్ చిన్న గౌడ్ గారు. సో సార్తో మాట్లాడి అసలు సార్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఏంటి ఆ అసలు గోల్డ్ మ్యాన్ అని ఎందుకు అంటున్నారు అనే వాటి గురించి అయితే ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటి గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది చాలా బాగున్నారని చెప్పేసి. అసలు గోల్డ్ మ్యాన్ పహిల్వాన్ చిన్న, అసలు పహిల్వాన్ అనే పేరు ఎలా వచ్చింది సార్? పహిల్వాన్ అంటే మా ఫాదర్ కుస్తీలు నేర్పిస్తుండే. ఓకే, దానివల్ల వచ్చింది. తాలీంలు చాలా ఉన్నాయి మా ఫాదర్. ఇప్పుడు లేడు, చనిపోయాడు. కానీ ఓకే, అయితే అతని వల్ల పహిల్వాన్ కుస్తీలు కొట్లాడితే చిన్నప్పటి నుంచి కుస్తీలు కొట్లాడడం, దంగలు అని మట్టి దంగలు ఉంటుంది, అందులో కుస్తీలు కొట్లాడితే వాళ్ళని పహిల్వాన్ అంటారు. చాలా మంది తెలియదు, రౌడీలని అనుకుంటారు. పహిల్వాన్ అంటే ఎవరికి అర్థం కావట్లేదు అసలు గోల్డ్ మ్యాన్ అంటున్నారు కాబట్టి. ఓకే, గోల్డ్ చిన్నప్పటి నుంచి కుస్తీలు కొట్లాడి ఒక హార్డ్ వర్క్ చేస్తేనే దాన్ని పహిల్వాన్ అంటారు. సో అంటే ఇప్పుడు మీ పేరెంట్స్కి ఉంది, సో ఇప్పుడు మీ పిల్లలకి కూడా సేమ్ స్టార్టింగ్లో పహిల్వాన్ అని ఉంటుంది అసలు? లేదంటే పహిల్వాన్ ఇప్పుడు నా ట్రెండ్ వరకు ఉండే, నా తర్వాత ఇక లేదు, ఇంకా లేదండి, ఎక్కువ అది చేస్తలేదు ఆ పిల్లలు. ఎందుకని సార్ అట్లా వంశపారంపర్యంగా కొంచెం తగ్గిపోయింది కదా, అంత చదవడము జాబులు చేయడము ఇది జరుగుతుంది. పహిల్వాన్ అంటే చాలా తక్కువ, కొంచెం తగ్గింది, ఇప్పుడు అప్పటిలా లేదు. అసలు ఎలా స్టార్ట్ అయింది సార్ మీ జర్నీ? మా ఫాదర్ ఆర్టిస్ట్ డ్రైవర్ ఉండే, అతను నేర్పిస్తుండే కుస్తీలు. ఓకే, హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు కుస్తీలు ఫాదర్ కింద నేర్చుకున్న వాళ్ళు. అట్లా మా ఫ్యామిలీలో ఏంటంటే పహిల్వాన్ అని అందరు పహిల్వాన్లే మా ఫ్యామిలీ, ఒక్కరు కాదు, నేను ఒక్కరు కాదు, బావలు మామూలు అందరు పహిల్వాన్ చాలా మంది ఉన్నారు. అసలు పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. సిటీలో అంతా పేరు మోసిన వాళ్ళు మా ఫ్యామిలీ మొత్తం, చాలా పెద్ద పేరు ఒక్కొక్కరు. ఓకే సార్, మీరు చెప్పారు పహిల్వాన్ ఫ్యామిలీ అని చెప్పి. సో అంటే నా తరంతో నేను స్టాప్ చేస్తాను పహిల్వాన్ అనేదాన్ని, సో నా నెక్స్ట్ జనరేషన్ నుంచి ఇవ్వను అనేసి అన్నారు కాబట్టి. అంటే ఇయ్యను చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళ ఇష్టం సో దాన్ని బట్టి ఉండదు కదా, వాళ్ళ ఇష్టం పైన ఉంటుంది. సార్ మీరు ఇట్లా అంటే బయట ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే, మన తెలంగాణ జాతరలు ఉన్నా కానీ, బోనాలు, బతుకమ్మ, లైక్ ఇట్లాంటి ఫెస్టివల్స్ ఉంటే మీరు గోల్డ్ వేసుకొని పబ్లిక్లోకి వెళ్తారు కదా. గోల్డ్ వేసినా గోల్డ్ వేయకపోయినా అదే వాల్యూ ఉంటుంది, బట్ ఏం లేదు, గోల్డ్ వేస్తే వాల్యూ, గోల్డ్ వేసినా వేయకపోయినా అదే వాల్యూ ఉంటుంది అని చెప్పారు. బట్ గోల్డ్ వేసుకుని వెళ్తే అరే గోల్డ్ మ్యాన్ పహిల్వాన్ గారు వచ్చారే అనేసి అంటారు. సో 1000 మంది అట్లా నిలబడతారు పబ్లిక్ పోయినప్పుడల్లా. ప్రోగ్రామ్ పోతే 50 మంది 60 మంది అట్లా నిలబడుతుంటారు ప్రోగ్రామ్. ఇట్లా పిల్లలు కూడా వేసుకుని బయటకు వెళ్తారు చాలా మంది. ఇప్పుడు నాకు ఫోన్ ఫంక్షన్ తర్వాత పోతే గంట ఫోటోలకే తీసుకుంటారు టైం. ఓకే, పిల్లలు వేసుకుని బయటకు వెళ్తారా సార్? పిల్లలు వేసుకోరు, నేనే అంత ఇష్టం ఉండదు, పిల్లలకి ఇష్టం ఉండదు, నేనే ఒక్కనే. ఫ్యామిలీస్ లేడీస్ వేసుకుంటారు, ఇలా కామనే కదా లేడీస్ అంటే. అది కామన్, బట్ హైదరాబాద్ ప్రత్యేకంగా అంటే హైదరాబాద్ లో చాలా మందికి ఇష్టం. అవును సార్, గోల్డ్ అంటే ఖచ్చితంగా అంటే గోల్డ్ అంటే ఆడవాళ్ళు వాళ్ళకు మమ్మల్ని చూసుకొని కుళ్ళుకుంటారు లేడీస్ చాలా మంది. అంటే సార్ మీ అందరికి అదృష్టం కాదు, గోల్డ్ అంటే మామూలు విషయం కాదు. అవును సార్, ఇప్పుడు చాలా మంది అవి కొంతమంది వేసుకుంటారు డూప్లికేట్ అవి, కానీ చాలా మంది వేసుకుంటారు. మనం ఎవరిని ఏమని మాట్లాడుకున్నది, కానీ చాలా కష్టం చేపియాలంటే మామూలుగా ఎవరు పడతాలు వేసుకొని ఉండదు. ఇక కొందరు తట్టుకోలేక అవి ఇది చేసుకుంటున్నారు, మనం ఎవరిని ఏమనలేము, అందరికి గౌరవం ఇవ్వాల్సిందే. సరే, ఇట్లా గోల్డ్ వేసుకోవడం అనేది అంటే మీ పేరెంట్స్ అంటే వంశపారంపర్యంగా వస్తుందంటారా? ఇంత గోల్డ్ వేయడం కాదు, దాని అదృష్టం కావాలి కదా, అన్ని చేసుకుంటారు. సార్ మీరు ఇప్పుడు ఇంత గోల్డ్ కొంతమందికి ఏంటంటే మీరు చెప్పినట్టుగానే అదృష్టం అనేది ఉంటుంది, గోల్డ్ వేసుకోవాలన్నా కానీ దానికి అదృష్టం అనేది ఉండాలి. మీరు ఇప్పుడు ఇంత గోల్డ్ వేసుకుంటున్నారు, సో మీ పేరెంట్స్ కూడా ఇంత గోల్డ్ ఉండేది అక్కడ, లేదంటే మీ వంశం నుంచి గోల్డ్ అనేది వచ్చింది? వంశం నుంచి గోల్డ్ ఏముండదు, తెలంగాణ అంటేనే గోల్డ్, తెలంగాణలో ఎక్కువ. అవును, కరెక్టే. లేడీస్ ఇంకెక్కువ వేసుకుంటారు, కొద్దిగా మేము ఎక్కువ వేసుకుంటాం. హైదరాబాద్లో ఒకరికి అది చేసుకుంటా ఎక్కువ వేసారు బాగా గోల్డ్. ఎంత ఉంటుంది సార్ మీ దగ్గర మొత్తం గోల్డ్? 2 kg ఉంటుంది. 2 kgs ఉంటుందా? ఇది మీరు ఇప్పుడు మెల్లో వేసుకుంది ఎగ్జాక్ట్లీగా అది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, దాని వెయిట్ ఎంత ఉంటుంది అంటారు? వెయిట్ అంటే 50 grams ఉంటుంది, 50 తులాస్ అంటే. ఒకసారి మేము పట్టుకోవచ్చా సార్ దాన్ని? పట్టుకోండి, తీసేయాలి ఒకసారి. చూడడానికి అట్లుంటుంది కానీ అల్కా ఉంటుంది, బట్ చూడడానికి చాలా వెయిట్ అనిపిస్తుంది కదా సార్? వెయిట్ ఉంటుంది, చూడడానికి అట్లా అనిపిస్తుంది. అంటే డూప్లికేట్ అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది. అవును సార్. ఇది ఎంత ఉంటుంది సార్ ఒకటి? అదే చెప్తున్నా కదా, 50 ఉంటుంది, 50 తులాస్. 50 తులాస్ ఉంటుందా సార్ ఇది? చాలా వెయిట్ ఉంది సార్ అసలు ఇది పట్టుకుంటేనే. అసలు గోల్డ్ 60 వరకు ఉంటుంది అట్లా. ఓకే సార్.
ఈ గోల్డ్ అంతా మీరు ఎక్కడ చేపిస్తారు సార్ వచ్చేసి? బేగం బజార్లో, సికింద్రాబాద్లో. వాళ్ళకి మంచి గిరాక్ అవుతుంది కదా సార్. చెప్తే పంపించేస్తారు. సార్ చెప్తే పంపించేస్తారు. అంటే నాకు ఈ డిజైన్ కావాలి అని వాళ్ళకి డబ్బులు తర్వాత తీసుకుంటారు. ఎంత తీసుకుంటారు సార్? ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మెల్లో వేసుకున్న ఒక ఇది ఉంది సార్, దీనికి ఎంత కాస్ట్ అవుతుంది అంటారు? ఎంత మనం 25 లక్షలు 30 లక్షలు మనం చేపించిన దాన్ని అంటుంటుంది. ఇప్పుడు రేట్ 70,000 అయింది, 70 చేంజ్ అయింది అట్లా. మా పాపకు మనం తీసుకుని ఉండే 10 తులాస్ బర్త్డే అయిన ఉండే అట్లా. మనం చేపించిన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న గోల్డ్లోని హైయెస్ట్ కాస్ట్ ఉన్నది ఏమైనా ఉంది సార్? హైయెస్ట్ ఏం లేదు, అన్నింటికి మామూలు గోల్డే. గోల్డే కానీ సార్, బట్ నేను మీరు ఇంత ప్రాపర్టీస్ 50 తులాలు చెప్తున్నాం అనుకో, అట్లా అప్పుడు మనకు తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది పెరుగుతుంటుంది. ఇప్పుడు 20,000 పెరిగింది, నేను చెప్పినప్పుడు 50,000 ఉండే, తర్వాత 55,000 అయింది, అట్లా పెరుగుతుంటుంది దానికి ఎస్టిమేట్. అంటే ఓన్లీ గోల్డే వేసుకుంటారా సార్? డైమండ్స్, ప్లాటినం, సో అట్లాంటివి ఉంగరాలలో ఉంటుంది, మామూలు స్టోన్స్ ఉంటాయి కానీ. సో అంటే మనకి రింగ్స్లలో చూసుకున్నది ఆటోమేటిక్గా స్టోన్స్ అనేవి, డైమండ్ స్టోన్స్ అనేవి, డైమండ్ రింగ్స్ అనేవి ఆటోమేటిక్గా ఉంటుంది. బట్ డైమండ్లో కూడా వేసుకోవాలి అని చెప్పేసి మీకు నాకు అట్లా కోరిక ఏం లేదు, నాకు గోల్డ్ వేసుకుంటే సరిపోతుంది. సో డైమండ్స్ వేసుకోవాలని ఏమి ఉండదు. ఓకే, ఇంట్లో లేడీస్కి ఇట్లా ఉంటుంది, అన్నీ వేసుకోవాలంటుంది కానీ నాకు ఉండదు. మొత్తం ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి సార్ మీకు వచ్చి? ప్రాపర్టీలో ఉన్నాయి ఇదే ఛాన్స్ లేదు సార్, నిజం చెప్పాలి సార్. ఇప్పుడు ఏం లేదు, మాడతోట ఉంది అంతే, 10 ఎకర్స్ మాడతోట. ఎలా ఎంత అంత ప్రాపర్టీస్ మీరు వేరే ఇంటర్వ్యూలో కూడా ఉన్నది ముందరనే ఉంటుంది. నేను జాబ్ అవసరం లేదు, నా పేరు కూడా వచ్చేసాయి. అదే అవసరం లేదు, ఉన్నది నేను ఓపెన్గా మాట్లాడతాను. అంత ట్యాక్స్ ఇట్లా అంతా కరెక్ట్ కడతాము, ఏ ప్రాబ్లం లేదు, అంత కరెక్ట్ ఉన్నది ముందరనే కనబడుతుంది. సార్ మరి నాకు ఒక డౌట్ వచ్చింది సార్, మనం సాధారణంగా బయట కొంచెం గోల్డ్ వేసుకుని వెళ్తేనే దొంగలు అనేవి వెంట పెడతారు కదా, మరి మీరు ఇంత గోల్డ్ వేసుకుని వెళ్తారు కదా, ఎవరు దొంగ పెద్ద రౌడీలో మా జోలు ఎవరు వస్తారు? పేరింటే చాలు. బట్ కరెక్టే అలా. సారీ, హైదరాబాద్ తెలంగాణలో 2 రాష్ట్రాలలో ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి వస్తారు, మా దగ్గరకు ఎవరు వస్తారు? అంత ధైర్యం. మీ దగ్గర ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా సార్ట్ అవుట్ అన్నిటికీ వస్తారు. ఏదైనా ల్యాండ్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా కొట్లాడుకున్నా, ఏదైనా పైసలు తీసుకొని ఇవ్వకపోవడము, అట్లా అన్నీ చాలా వస్తాయి. దానికి ఏమన్నా పేమెంట్ తీసుకుంటారా సార్ మీరు? కొంత అంటే మనుషులను బట్టి తీసుకుంటాం. కొద్దిగా గరీబోలు ఉంటే దాన్ని తీసుకోను, అట్లా కొద్దిగా మంచిగా తెచ్చు. మన డాక్టర్ కొద్దిగా ప్రాబ్లం వచ్చిండు ఇట్లా కొన్ని వాళ్ళు తీసుకోరు, 50 లక్షలు తీసుకుని ఇస్తలేరు. తిరిగి హైదరాబాద్ తెలంగాణ అంతా తిరిగితే ఎక్కడ పోయినా నా పేరే చెప్తారు. వచ్చిన ఒక తెలంగాణ హైదరాబాద్లోనే కాకుండా లైక్ ఏపీలో కూడా నడుస్తుంది. గోల్డ్ మ్యాన్ శ్రవణ్ తెలుసు కదా, మా నాయకుడు ఉంటాడు డాక్టర్. అంటే ఆయన ద్వారా ఇక వచ్చింది ఆ కేసు, అట్లా వచ్చి డీలింగ్ చేస్తున్నాం. అట్లా కొన్ని కేసులు వస్తుంటాయి, అంబర్పేట శంకర్ అని పంపిస్తాడు, అట్లా కేసులు కొన్ని వస్తే చేపిస్తుంటాం. ఓకే, ఈ దందా చేసేటప్పుడు ఎక్కడ రిస్క్ అనేది ఏమి అనిపించలేదా సార్? లైక్ ల్యాండ్ అన్నారు కదా సార్, ఇప్పుడు ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత ఎట్లా అవుతాయి అని చెప్పేసి. నాకంటే రిచ్గా తెలంగాణలో మొత్తం చేసేది నేనే బాగా. ఎవరు లీగల్గా మొత్తం కేసెస్ చాలా ఎంత ఎవరు చేయని కేసులు నేను చేస్తాను. ఎవరు చేయని కేసెస్ తెలంగాణలో ఎవరు చేయనివి నేను చేస్తాను. లైక్ పొలిటికల్ పరంగా కూడా చేస్తారు సార్? పొలిటికల్ పరంగా కూడా చేస్తారు. పొలిటికల్గా చాలా వస్తాయి. పొలిటికల్గా ల్యాండ్లకు ఉన్న ఏదైనా ప్రాబ్లం ఉంటే వస్తారు, సినీ ఫీల్డ్లో వస్తారు, అందరు వస్తారు, వస్తే కంపల్సరీ. అంటే అదేంటంటే లీగల్గా మినిస్టర్ ద్వారా అట్లా చేపించి లీగల్గా చెప్పి సిబి లెవెల్ అట్లా చేపిస్తాను. ఇంతవరకు పెద్దవాళ్ళకి అంతా లీగల్గా చేపిస్తా, అదే ఇల్లీగల్గా కాదు, సో అన్ని లీగల్గానే చేపిస్తాయి. బట్ అంటే లీగల్గానే ఇంతవరకు మీరు చేసిన, ఐ మీన్ అందరికి హెల్ప్ చేశాను అని చెప్పారు కాబట్టి, సో మీరు చేసిన వాటిల్లో పొలిటికల్ లీడర్స్ కానీ, సినీ ఇండస్ట్రీ వాళ్ళ కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ నేను వీళ్ళకి హెల్ప్ చేశాను అని చెప్పడానికి? సో వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటే సో ఆ ప్రాబ్లం నుంచి లీగల్గా వాళ్ళని బయటికి తీసుకొచ్చాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా? లైక్ అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు చెప్తున్నా కదా, చాలామందివి తెలంగాణలో 2 మనం ఎక్కువ డీలింగ్ అంటే మనమే చేస్తాం. ఎక్కువ ఎడ్యుకేషన్ చాలా ప్రాబ్లం, ఎవరు చేయని పని మన దగ్గరకు వచ్చినప్పుడు జరిగినాయి చాలా మంది. కొన్ని అన్ని జరగాలని లేదు, కొన్ని జరగకపోవచ్చు, కొన్ని జరగవచ్చు. సార్ మీరు చెప్పారు తెలంగాణ మొత్తంలో నేనే అని చెప్పేసి, బట్ ఓవరాల్ కాదు బాంబేలో నాకు ఇప్పుడు నాకు వచ్చే క్వశ్చనే అదనమాట. లైక్ నాట్ ఓన్లీ తెలంగాణ బట్ ఏంటంటే 10 రాష్ట్రాలలో ఉంది, 10 రాష్ట్రాల్లో ఉందన్నారు. బట్ అన్ని స్టేట్స్ కన్నా నాకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు కానీ, బట్ బొంబాయిలో వచ్చేసి మీకు ఒక టీం ఉందనేసి అన్నారు. సో దాని గురించి అన్నీ ఏం లేదు, అక్కడ బాగా లైక్ చేస్తారు. మనం 100 మంది దాకా వచ్చారు, అందరు వస్తే నేనే భోజనాలు ఇట్లా అరేంజ్ చేసి అందరు తినబెట్టినా. మాదేమో ఇల్లు
వర్క్ నడుస్తుంది, వాళ్ళు వస్తామంటే మనం కాదనలేము. అవును. ఇక వస్తే మొత్తం పైన అరేంజ్ చేసిన ఫుడ్ ఇట్లా అరేంజ్ చేసి ఫోన్ చేసి పోయి. ఎలా నైట్ ఉంటుంది ఒకటి సార్ మీ అయిపోయింది. దగ్గర గెస్ట్లు వస్తే ఫుడ్ వాళ్ళకి? చాలా బాగా అంటే అన్ని ఆన్లైన్ ఆర్డర్గా మేడం. తెలంగాణ అంటే తెలిసిందే కదంటారా సార్? హోటల్లో ఆర్డర్ ఇస్తే తెచ్చి పెట్టేస్తాడు. అప్పట్లో ఉండు చేసుడు ఉంటుంది. అసలు మంచిగా ఏదైనా హోటల్లో చేస్తే బిర్యానీ హోటల్లో చెప్పేస్తే వాళ్ళే మొత్తం తెచ్చి సర్వీస్ చేసి తీసుకెళ్తారు. సో అంటే అక్కడ ఉన్న టీం గురించి ఏం చెప్తారు సార్ ముంబైలో ఉన్న? అక్కడంతా అభిమానం. నేనంటే బాగా పోతే బాంబే, పూణే, మహారాష్ట్ర అవన్నీ అక్కడ ఏరియాలో బాంబే వరకు బాగా వెల్కమ్ చేస్తాను. విపరీతంగా లక్షల మంది పబ్లిక్. నేను పోతుంటే పూలతో సాగరం పంపించడం అంత లైక్ చేస్తాను నన్ను అక్కడ. బాగా వినిపిస్తారు. మళ్ళీ కేరళ అట్లా బాంబే, ఇక్కడ ఢిల్లీ ఇవన్నీ అన్ని రాష్ట్రాలల్లో బాగా పేరు బాగా పోయింది. ఓకే. కలవని కోసం కూడా వచ్చి కలిసిపోతుంటారు అందరు చాలా మంది. ఓకే. జెంట్సే కాదు, లేడీస్ బి చేస్తారు. లేడీస్ బి చాలా మంది విపరీతంగా అభిమానులు. సార్ నేను ఒక ఇంటర్వ్యూలో మీ ఇంటర్వ్యూ నేను చూసాను. అందులో ఏంటంటే నేను గోల్డ్ వేసుకోవడం కేటీఆర్ గారికి ఇష్టం ఉండదు అనేసి అని చెప్పారు. మీరు ఎందుకని? కేటీఆర్ అది ఓరు కదా, అందుకే ఓడిపోయాడు కదా. సార్ కేటీఆర్ జర మనిషి కుళ్ళుదనం ఎక్కువ. నేను గోల్డ్ వేసుకొని పోయినా అనుకో, కేటీఆర్ ఎవరు గుర్తుపడ్డారు ఆడ. ఓకే. పబ్లిక్ అంతా నా ఎంబడి పడ్డారు. అది ఒక మీటింగ్లో, పెద్ద మీటింగ్లో ఓకే. విపరీతంగా జనాలు మొత్తం చుట్టుకుర్రు వచ్చి. నేను పోగానే టీఆర్ఎస్ ఎట్లుంటే చిన్న 2001 నుంచే టీఆర్ఎస్లో ఉన్నాను నేను. అవును. ఇప్పుడు కూడా టీఆర్ఎస్లోనే ఉన్నారా సార్? అంటే టీఆర్ఎస్లో ఆర్ఎన్ టీవీ అందరు చూసి అభిమానించారు.